ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దం ఆకాశం నుండి రాగా వింటిమి. 2 పేతురు రాసిన పత్రిక 1:18. 2 పేతురు రాసిన పత్రిక 1:16-21 వరకు ఉన్న వచనములలో పేతురు మన యేసు ప్రభు ఏ విధముగా తనకు ఎంత వాస్తవముగా ఉన్నాడో సాక్ష్యమిచ్చుచున్నాడు. పేతురు తన పత్రికలో తాను కల్పనా కథలను అనుసరించలేదని సాక్ష్యమిచ్చెను. పరిశుద్ధ పర్వతం మీద వారు దేవుని స్వరమును వినిరి. ఆ స్వరమే వారిని సంపూర్ణముగా మార్చెను. 2 పేతురు రాసిన పత్రిక 1:18. పేతురు ఇట్లు చెప్పుచున్నాడు, మేమే దేవుని స్వరమును వినిరి ఆధిక్యత కలవారమని తలంచుకుడి. నీ హృదయంలో నీవు ఇట్లు అనుకొనవచ్చును, పేతురు ఆ పర్వత శిఖరము నుండి ఆయన మహిమను రూపాంతరమును చూచు ఆధిక్యత నీది. మా వంటి మనుషుల సంగతి ఏమిటి? మేము ఆయన స్వరమును విని ఆయన మహిమను ఎట్లు చూడగలము? ఆ కాలంలో అది వాస్తవం, కానీ ఈ కాలంలోనున్న మా వంటి వారు ఆయన స్వరమును వినలేరు. జవాబు 19 కలదు. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలిగించు దీపమైనట్టున్నది. ప్రవచింపబడిన దేవుని వాక్యము ద్వారా ఆయన స్వరమును మనమును వినగలము. మీరు నిజముగా దేవుని వాక్యమును విశ్వాసముతో మీ హృదయములోనికి స్వీకరించిన ఎడల మీలో ప్రవేశించిన వాక్యమే ప్రకాశించి దేవుని వెలుగును అధికముగా చూచినట్లు చేయనని పేతురు చెప్పుచున్నాడు. అదే పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య. దేవుని వాక్యం ద్వారా మన నిజ స్వరూపమును మొదట తెలుసుకునేదము. తర్వాత ప్రేమ స్వరూపుడగు మహిమగల దేవుని చూచెదము. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.